Congratulations, Olga Video, for 17 million. Thank you. కమింగ్ బ్యాక్ టు ది మీ గురించి మాట్లాడాలి. అసలు మీరు అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేశారు. అక్కడి నుంచి ఎలా మీరు అంటే సినీ రంగం వైపు ఎలా అడుగులు వేశారు? ఇది కంప్లీట్గా అసలు సంబంధం లేదు కదా రెండిటికి కూడా, పొంతనే లేదు. ఎలా అంటే మేము మొదటి నుంచి నేను ఫస్ట్ 1982లో ఐఏఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఓకే. తెలుగు లిటరేచర్ తోటి అనమాట. అప్పుడు తెలుగు లిటరేచర్ బాగా నాకు అభిమానమైన సబ్జెక్ట్. నాకు దివాకర్ల వెంకటావధాని గారు మా గురువు గారు, చాలా గొప్ప వ్యక్తి, ఈశ్వర స్వరూపుడు ఆయన. అటువంటి వ్యక్తి దగ్గర మేము తెలుగు లిటరేచర్ గురించి కొంత గొప్ప నేర్చుకున్నాము. ఓకే. అప్పుడు నాకు నేను సక్సెస్ కాలేకపోయాను, అందులో ఐఏఎస్లో సెలెక్ట్ కాలేకపోయాను. తర్వాత అన్ని పరీక్షలు రాస్తూనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, అంటే మేము ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. ఏ విధంగా అయినా చేసి జీవితాన్ని సాధించాలి, ఏదో ఒక సాధించి ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో బాగా కష్టపడ్డాం మేము. షార్ట్ హ్యాండ్ రాశాను, గోల్డ్ మెడల్ వచ్చింది. షార్ట్ హ్యాండ్ వల్ల బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. బ్యాంక్ ఉద్యోగం కూడా నాకు సరిపోక ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాశాను. అట్లా రాస్తున్నప్పుడు సాహిత్యం మీద మక్కువ ఏర్పడ్డది. ఫస్ట్ నవల నా ఐఏఎస్ పరీక్ష ప్రయత్నాల గురించే రాశాను అనమాట, లక్ష్యం అని. అది ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వచ్చింది 1989లో. అప్పుడు కాలవాహిని అలలవాలున అని పేరు పెట్టాం దానికి. ఆ టైంలో అది గొప్ప సంచలనమైన నవల అనమాట. యూనివర్సిటీ విద్యార్థులంతా ఎప్పుడు వస్తుందా పత్రిక బయటికి అని చూసేవాళ్ళు అనమాట. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మనం. 89లో స్మార్ట్ ఫోన్స్ లేవు, లైబ్రరీస్ సరిగా ఇన్ఫర్మేషన్ దొరికేది కాదు. ఒక పల్లెటూళ్ళల్లో ఉన్న విద్యార్థులు కూడా దానివల్ల చాలా స్ఫూర్తి పొందారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఆకెళ్ళ రాఘవేంద్ర అని విన్నారు మా పేరు. ఆయన నా నవల చదివే రాజమండ్రి నుంచి హైదరాబాద్కి వచ్చారు. చాలా చాలా ఇంటర్వ్యూలలో అదే చెప్తుంటారు, నాకు స్ఫూర్తి ప్రేరణ ప్రభాకర్ జైని గారి నవల అని. అట్లా దాని తర్వాత ఇక నవలలు రాయడం మొదలుపెట్టాను. రాస్తుంటే కొన్ని రోజులకు మళ్ళీ నవలలు చదవడం తక్కువైపోయింది. మనం ఒక సమాజాన్ని పరీక్షిస్తున్న ఒక రచయితగా మన భావాలను వెలిపుచ్చాలంటే రచనలతోటి సాధ్యం కాదు, దృశ్య రూపంలో అయితే బాగుంటుందని చెప్పి నేను అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్సెస్గా ఉన్నప్పుడే తెలుగు యూనివర్సిటీలో ఈవినింగ్ కోర్సులో పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్ కోర్సులో చేరాను. ప్రతిరోజు వెళ్ళేది. అక్కడ ఉన్న వాళ్ళు టీచర్లతో స్టూడెంట్స్ అందరూ నాకంటే చిన్నవాళ్ళే. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నన్ను లెక్చరర్ అనుకున్నారు అందరు లేచినోడు గుడ్ మార్నింగ్ సార్ కాదండి, నేను కూడా టీచర్ని కాదు, మీలాగా స్టూడెంట్స్ అని చెప్పాను అనమాట. అది నా జీవితంలో చాలా గొప్ప మార్పు తీసుకొచ్చిందండి. అంటే అంతవరకు మనం కథ రాస్తాము, కానీ అది తెర మీద ఎట్లా వస్తుంది, కన్వర్షన్ అన్నది ఎంత గొప్ప విషయం అంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మాకు గొప్ప వాళ్ళు వచ్చి క్లాసులు తీసుకున్నారు. కిరణ్ కుమార్ గారు అని, ఆయన పాపం డే ఇన్ అండ్ డే అవుట్ కష్టపడి మాకు చాలా బాగా చెప్పారు. నేను కూడా అందుకు తగ్గ కృషి చేశాను. నాకు అందుకనే డిస్టింక్షన్ వచ్చింది అందులో. ఐ వాజ్ ది ఓన్లీ మ్యాన్ టు గెట్ డిస్టింక్షన్. అందులో ఒక ప్రాజెక్ట్గా 10 minutes ఫిలిం చేశాను, అమ్మా నీకు వందనం అని. మా భార్య మా బాబు పెట్టి మా ఇంట్లోనే చేసాం సినిమా. అది అంటే ఇంకా మనకు అప్పుడు అంటే ఎట్లా వస్తుంది అది, ఆ ప్రాక్టికల్ రిజల్ట్స్ ఎట్లా వస్తాయని తెలియదు కదా. కెమెరాలో తీస్తున్నాం కానీ ఒక టీవీలో చూసినా ఒక స్క్రీన్ మీద చూసినా ఏ విధంగా ఉంటుంది అన్నది మనకు తెలియదు. అందుకని ఆ ప్రయోగం చేసాం. అందులో నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది దానికి. తర్వాత ఇంకా రిటైర్ అయిపోయాను. ఒక ఫ్రెండ్ వాళ్ళు ప్రోత్సహించారు, మేము పెట్టుబడి పెడతాం తీయండి అంటే అమ్మ నీకు వందనం సినిమా తీసాము. అద్భుతమైన సినిమా. యూట్యూబ్లో కనీసం 10-12 మిలియన్ వ్యూస్ వచ్చాయి దానికి. అప్పుడు ఎవరు రిలీజ్ చేయకుంటే మేమే యూట్యూబ్లో పెట్టేసినాం అనమాట. బాగా వచ్చింది అది.